మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్, వడ్డపల్లి, హనంకొండ. జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యా వైద్య ఉపాధి అవకాశాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యా వైద్య ఉపాధి భూమి ఇల్లును వెంటనే విద్యా వైద్యము ఇల్లు భూమి గ్యారంటీలను కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెంటనే 5 గ్యారంటీలైన విద్యా వైద్య భూమి ఉపాధిని కల్పించాలి. యువకులకు ఉపాధి కల్పించ అధునాతనమైన ఆధునికమైన ఎంతో సాంకేతిక రావడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ సాంకేతికతతోని కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు చదువుకున్న యువతికి ఉపాధి అందించాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా భూమి చేసుకోవడానికి సౌకర్యం ఉన్న, నీటి సౌకర్యం ఉన్న 1 ఎకరం భూమిని ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ ఈ 5 గ్యారంటీలను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మౌలికమైన గ్యారంటీలను, ఈ మౌలికమైన సదుపాయాలను తుంగలో తొక్కేసి పనికి మాలిన గ్యారంటీలను తీసుకొచ్చి 6 గ్యారంటీలు కాదండి, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ధర్మ సమాజ్ పార్టీ చూపించిన డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆలోచనతో తయారు చేయబడ్డ ఈ విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఈ మౌలికమైన అవసరాలను తీర్చండి ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఈ డిమాండ్లను నెరవేర్చకుండా ఈ ప్రజలందరినీ నిర్వీర్యం చేస్తూ ఈ ప్రజలందరినీ అసమానతగా మీరందరూ పరిపాలించడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ధర్మ సమాజ్ పార్టీ ఖండించడం జరుగుతుంది. సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, ధర్మ సమాజ్ పార్టీని ఆదరించండి. ఈ పనికి మాలిన ఈ కాంగ్రెస్, ఇదివరకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీలను ఆదరించి మన జీవితాలు సర్వనాశనం చేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా నమ్మి వాళ్ళందరినీ మీరు నమ్మకండి. ఇప్పటికైనా ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఓడించి భవిష్యత్తులో వస్తున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న విద్య, వైద్యం, ఇల్లు, భూమి అనే మౌలికమైన అవసరాలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాక్షరాలు ఈరోజు 2వ రోజు, నిన్న 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు మేము నిర్వహించి నిరసనగా ప్రజల పక్షాన ఈ డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము నిరక్షలు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.